నష్టపరిహారం ఇవ్వకుండా వేములవాడలో అర్ధరాత్రి దుకాణాలను కూల్చివేసిన అధికారులు. వేములవాడ పట్టణంలోని మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన కోసం ఇరువైపుల షాపులను కూల్చివేస్తున్న అధికారులు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయాలని నోటీసులు జారీ. నిన్న అర్ధరాత్రి ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి తిప్పాపూర్ దుకాణాల ముందు నిలిపిన భారీ జేసీబీలు. బిక్కుబిక్కుమంటూ అప్పటికప్పుడు దుకాణాలను ఖాళీ చేసిన కిరాయిదారులు, యాజమానులు. అర్ధరాత్రి కూల్చివేతలు ఏంటంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి వస్తున్న ప్రజలు, దుకాణదారులు. ఈ గవర్నమెంట్ దంగరవాణి ఈ నాశమైపోతారు. మీ పద్ధతి పెట్టుకోండి. ఈ గవర్నమెంట్ అంతా నాశమైపోను. నా కొంప అవుతుంది. మీ పద్ధతులు పెట్ట ఈ ఆదిశం దక్కిందా దక్కిందా ఎడ దక్కిండు దండేసి పొట్టు పెట్టి దండేసిన మీ బొద్దకు నువ్వు గెలుచుతానికి నా కొంప కూడా పడుతున్నావు. నాకు ఇల్లే లేదురా. మీ బొద్దలు పెట్ట ఒక్క రూపాయి ఇవ్వకుండా కొంప కూడా కొడతారు. మీరు సావులు గాను, మీరు నాశమైపోను. బరోబర్ ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుర్తుతో చచ్చిపోతా. ఏముంది ఉంటేది పోతుంది జన్మ. పేపర్ ఇస్తా, ఇది ఇస్తా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని. 3 పోస్టులు చెప్తున్నా దొరసాని మంది కోపలు ముంచడానికి. ఇంకేం చెప్తుంది. మిషన్ కడియేషన్ వస్తుంది, రూపాయి పైసలు ఇచ్చినారా? రూపాయి ఎక్కువ కూడా పడుతుందేమో. ఏమని ఒక రూపాయి లేదు కూల కొడతారా? అనేది ఏంటంటే కడియేసుకుంటే ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఇప్పటివరకు ఒక్క రూపాయి లేదు. గుడికాడ పని గుడికానే ఉన్నది, బిజు పని ఆనే ఉన్నది. దీనికి ఏ వేగితం వచ్చింది? దీనికి ఏ వేగితం వచ్చిందని వీళ్ళు ఇంత ఆగం చేస్తుంది. కలెక్టర్ గారు అట్ట అయిపో, కలెక్టర్ లేడా? రూపాయి పైసలు ఇవ్వలేదు. అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నావు. అయినా మీరు కూడా చెప్పినాము. వాళ్ళు చెప్పింది 15వ తారీఖు. సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు తీయకపోతే మీరు అడగండి. 15వ తారీఖు ఎట్లా తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల సామాన్లు ఉన్నాయి, 10 లక్షల సామాన్లు. ఏం చేస్తామండి? ఇదేం తొందరపాటు, ఇదేం చెప్తున్నా మీకు. గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి, ఆటో దగ్గరికి వెళ్ళాం, దగ్గరికి వెళ్ళాం. ఏ సార్ ఏమి జోకులా సార్? ఒక స్వెటర్ కావాలంటే 55 రూపాయలు కావాలి. ఎవరు రూపాయి ఇచ్చింది లేదు, నీవే తీసుకుంటున్నావు. అయినా తొందరపాటు ఎందుకు? సంబంధిత అధికారులు లేదా మీరు చెప్తున్నారు. సంబంధిత అధికారులు కుట్రింగ్ సంబంధిత అధికారులు చూపిస్తాం. ఏం లేదు సార్, ఎట్లా సార్? ఒకటి ఏమైనా చేసినామా? ఏమైనా జాగాలు ఉన్నాయా మాకు? ఉన్న ఆధారానికి 4,000 వస్తే 5,000 వస్తే తీసుకొని పింఛన్కి హాస్పిటల్ కూడా విరిగినా కానీ కన్ను ఓడతలేవు మీ ప్రభుత్వానికి. ఒక పింఛన్ అత్త కడి చేసారు మా అమ్మకు. మా పింఛన్ అత్త కడి చేసారు. ఫస్ట్ పేరు అడుగు తిరుగుతున్నారు అని చెప్పి పింఛన్ లక్షణాలను కడి చేసారు.